ఇంటి గడియ అంటే తెలియని వారుండరు. ఇంటికే కాదు, కుటుంబానికి రక్షణగా ఉండేది గడియనే. కానీ ఆ గడియ 10 అడుగుల పొడవుతో చేసినదై కూడా ఉందంటే తెలిసిన వారు చాలా అరుదు. అలాంటి గడియను చూడాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఒకప్పటి నిజాం ఏలుబడిలో జాగీర్దార్ వ్యవస్థకు నిదర్శనంగా ఉండే ఆనవాళ్లలో ఇళ్ల నిర్మాణం కూడా అంతర్భాగమే. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్లారికి చెందిన గజానన్ పటేల్ కు చెందిన ఇల్లు అదే కోవలోకి వస్తోంది. గజానన్ ముత్తాత బాబారావు పటేల్ 150 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఇల్లు స్థానికంగా మహాడీగా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం మనం డ్యూప్లెక్స్ గా పేర్కొనే ఇళ్లను అప్పట్లో మరాఠీ భాషలో మహాడీ అని పిలిచేవారు. దీని నిర్మాణానికి నల్లటి పొడుగాటి రాళ్లు, సున్నం, శుద్ధమట్టినే వినియోగించారు. ఎక్కడ సిమెంటు, ఇటుక ఉండేది కాదు. గోడల నిర్మాణం కూడా 1.5 మీటర్ల వెడల్పుతో ఉండేది. భారీ పడవలకు వినియోగించే కర్రతో ఇంటి పైకప్పుతో పాటు దర్వాజాలు, తలుపులు చేసేవారు. ఫలితంగా ఎండాకాలం చల్లదనంతో, చలికాలం వెచ్చదనంతో ఉండేవి. ఇంటి నిర్మాణంలో అన్నిటికంటే కీలకమైనది ప్రధాన ద్వారానికి వినియోగించే గడియ. ఇప్పుడు మనం పేర్కొనే గొళ్ళెమన్నమాట. ప్రధాన ద్వారానికి ఆనుకుని ఉండే గోడ మధ్యలో 10 అడుగుల బలమైన తెల్ల మద్దికరను ఉంచి నిర్మాణం చేశారు. తలుపులు మూశాక ఆ గడియను కుడి నుంచి ఇదిగో ఇలా ఎడమ వైపు లాగి రంధ్రంలో ఉంచేవారు. బయట నుంచి ఎంతమంది నెట్టినా తలుపు తెరుచుకునేవి కావు. గోడను కూల్చివేస్తే తప్ప ఆ గడియను బయటకు తీయటానికి వీలు కాదు. 150 ఏళ్ల వారసత్వ సంపదగా ఇల్లు గుర్తింపు తెస్తుందంటారు 4వ తరం యజమాని గజానన్ పటేల్. బిల్డింగ్ రజాకార్ పీరియడ్ కన్నా ముందే కట్టిండు. మా మరాఠీలో దీన్ని మాడి అంటారు. అది ఇప్పుడు ఈ జనరేషన్ లో డూప్లెక్స్ ఎట్లా ఉంటది అట్లా మాది మాడి ఇంతకు ముందు ఆ కట్టెతోని ఇది చేసినట్టున్నది. దీని దర్వాజా మెయిన్ డోర్. ఇది లోపటి నుంచి ఒక లాక్ ఉంటుంది. ఎట్లా డేంజర్ లాక్ ఉంటుంది అంటే ఈ వాల్లో కమ్సే కమ్ ఒక 10 ఫీట్ లోపల ఒక కట్టె ఉంటుంది. ఈ డోర్ వేసుకున్న తర్వాత ఆ కట్టె ఇట్లా వచ్చి ఇటు హోల్ ఉంటుంది. దాంట్లో పోయిన తర్వాత ఈ ఖతమిగా 100 మంది వచ్చి ఇది చేసిన డ్యామేజ్ చేసిన డ్యామేజ్ కావు. దీనివల్ల మాకు చాలా మంచి గుర్తింపు ఉన్నది. బాబారావు పటేల్ అంటే చాలా పెద్ద మనిషి. ఇది వారసత్వ సంపద మాది. ఈ ఇల్లు అంటే ఒక గుడే. 150 ఏళ్ల కిందట నిర్మించిన మహాడీ నాటి ఇంజనీర్ల పనితనాన్ని వెల్లడిస్తుంది. నేటికి వారసత్వ సంపదకు చిరునామాగా నిలుస్తోంది.